ఢిల్లీలో ఏమైనా పీక్కొచ్చింది ఏమైనా ఉందా అంటే రేవంత్ రెడ్డి చూసేది లేదు, ఏం చేసేది లేదు. ఆడికి పోతాడు, పచ్చి బొటన్లు తిని తిరిగి వస్తాడు. మరొకసారి 2 సార్లు అంటే 18 సార్లు 18 సార్ల సార్ ఢిల్లీకి పోతా ఉన్నాడు. అంటే దగ్గర దగ్గర 85 కోట్ల రూపాయలు సార్ మాత్రం ఢిల్లీకి పోవడానికి మాత్రమే ఖర్చు పెట్టిండు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇప్పటిదాకా ఏమైనా ఖర్చు పెట్టాడు అంటే ఖర్చు పెట్టలేని పరిస్థితి. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రజల్ని మోసం చేసుకుంటూ ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో చేసిన అప్పులు నేను తీరుస్తున్నా అని చెప్పి కొత్తగా అప్పులు పుట్టించుకొని తన స్వల్ప లాభాల కోసం మాత్రమే ఢిల్లీలోకి పోతా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి. గా ముచ్చటి మనం చూసుకుంటే 18వసారి మళ్ళీ ఢిల్లీకి సీఎం, 2 రోజుల పర్యటన, అధిష్టానంతో భేటీ, క్యాబినెట్ పిసిసి ఎంపికపై చర్చ, వరంగల్ సభకు రావాలని రాహుల్ గాంధీకి ఆహ్వానం. ఇక రేవంత్ రెడ్డి క్యాబినెట్ పదవుల కోసము, పిసిసి చీఫ్ పదవుల కోసము, దానిపైన డిక్లరేషన్ కోసము